ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. మే 13 బుధవారం. నేటి లేఖన పఠనం యెషయా గ్రంథం 20వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు, అలాగే యెషయా గ్రంథం 21వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు. నేటి ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 21వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు. ప్రభు నాతో ఇట్లనెను, నీవు వెళ్ళి కావలివాని నియమింపుము, అతడు తనకు కనబడు దానిని తెలియజేయవలను. అతడు బహు జాగ్రత్తగా చెవియొగ్గి నిదానించి చూచును, సింహము గర్జించున్నట్టు కేకలు వేయవలను. వ్యాఖ్యానాంశం: బబులోనును గూర్చిన మరొక దేవోక్తి. వ్యాఖ్యానాంశం: బబులోనును గూర్చిన మరొక దేవోక్తి. వ్యాఖ్యానం: యెషయా గ్రంథం 20వ అధ్యాయంలో ఐగుప్తును గూర్చిన దేవోక్తి పూర్తి అయ్యింది. యెహోవా ఆజ్ఞాపించినట్లు యెషయా ప్రవక్త దిగంబరిగా చెప్పులు లేకుండా నడుచుచు అష్షూరు రాజు చెరగొని పోవుచున్న ఐగుప్తు మరియు కూషు దేశపు బందీల దుఃఖకరమైన స్థితిని గూర్చి ప్రకటిస్తున్నాడు. ప్రజలను ఈ విధంగా బందీలుగా చెరగొని పోవటం అష్షూరు రాజుకు వాడుకే. అప్పుడు ఆ సముద్ర తీర ప్రాంతంలో నివసించువారైన ఇశ్రాయేలీయులు బలమైన అష్షూరు రాజు నుండి తప్పించుకోవటానికి ఫరో రాజ్యం మీద ఆధారపడటం ఎంత వెర్రితనమో గ్రహించి భయముతోనూ ఆశ్చర్యముతోనూ చూస్తారు అని కీర్తనల గ్రంథం 60వ కీర్తన 11వ వచనంలో చదువుతాం. యెషయా గ్రంథం 21వ అధ్యాయము సముద్ర తీరమునున్న అడవి దేశమును గూర్చిన దేవోక్తితో ప్రారంభమవుతుంది అని యెషయా గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో చదువుతాం. మరొకసారి బబులోనును గూర్చి ఇక్కడ ప్రస్తావించబడుచున్నది. బబులోను దేశము నాకిష్టమైన సంధ్యవేళ అని అది పిలుచుకునే సమయంలో మాదీయులు మరియు పారసీకులు లేదా ఏలామీయులు దాని సంపదను కొల్లగొట్టి దాని సామ్రాజ్యమును క్రూరముగా అంతమొందించారు అని యెషయా గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనంలోను, దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 28, 29, 30, 31 వచనాల్లో మనం చదువుతాం. అయితే ఈ ప్రవచనము యెషయా గ్రంథం 13వ అధ్యాయంలోని ప్రవచనం వలనే తర్వాత కాలములో నెరవేరింది అని లూకా సువార్త 21వ అధ్యాయము 35వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. యెషయా గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనంలో కావలివానిని నియమించవలసిందిగా ప్రవక్తకు తెలుపబడింది. ఆ కావలివాడు శ్రద్ధగా విని ఆ తర్వాత బిగ్గరగా కేకలు వేయవలసిందిగా సూచించబడింది. సైన్యములో ఉండే కావలివాడు ఎంతో నమ్మకస్తుడై ఉండాలి. అతని బాధ్యత చాలా గొప్పది. అతనికి 2 బాధ్యతలున్నాయి. ఏవనగా కావలి కాయుట మరియు హెచ్చరించుట. ఈ సందర్భంలో యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 17, 18 వచనాలు, దానికి వ్యత్యాసంగా యెషయా గ్రంథం 56వ అధ్యాయము 10వ వచనం కూడా చదవండి. ప్రతి విశ్వాసికి కూడా ఈ బాధ్యతలు ఉన్నాయి. ఈ లోకస్తుల విషయంలోనూ సహోదరుల విషయంలోనూ ఈ బాధ్యతలను నిర్వహించుటలో మనము నమ్మకంగా ఉన్నామా? సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.